హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మనమైతే ఇగో అమెజాన్ నుంచి అయితే మనమైతే ఒకటి ఆర్డర్ చేసినాము మన యూట్యూబ్ కు కావాల్సింది అనమాట. ఇగో ఇదైతే ఏమొచ్చింది అనుకుంటున్నారు మీరు? ఏం గెస్ చేసారు? నేను ఏం తీసుకుంటున్నాను అనుకుంటారో మీకు ఇట్లా గెస్ చేయాలనుకుంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అనమాట. చూడండి, ఇగో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇదో సీల్ అయితే ఎలాంటి సీల్ అయితే ఇప్పలేదు, మనం చేస్తున్నాము. ఇంత పెద్దగా ఉంది బాక్స్ అయితే. ఇలా ఏముంటుందో ఏమో, మీతో పాటు నేను కూడా ఎక్సైటివ్గా ఉన్నాను. నాకైతే దీన్ని ఒకరైతే గిఫ్ట్ గా ఇస్తారు, అందుకే నాకు కూడా తెలియదు. సర్ప్రైజ్ అనమాట. చూద్దాము. అది ఓలా అనుకునేది మళ్ళా మా భార్యనే, అందుకే ఇగో చేస్తున్నాను. ఇగో ఓపెన్ 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 చేస్తున్నాను. చూడండి లోపల అయితే ఏముంటుందో. నేను కూడా మీతో పాటు అయితే ఎక్సైట్గా అయితే ఉన్నాను. చూద్దాము. మన యూట్యూబ్ కోసం అయితే ఇది అయితే పర్చేజ్ చేసిన అనమాట. ఎందుకంటే మనం బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇదైతే చూస్తాము. ఇగో చూడండి, మనకైతే ఇగో ఇంత పెద్ద పెట్టెలా మనకి ఏం వచ్చిందో చూడండి. ఇంత పెద్ద పెట్టెను ఓపెన్ చేసి ఇగో మనకు ఇంత చిన్న బాక్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఈ పెట్టె కొంచెం కూతకనం అంటారు కదా, ఇగో అట్లా వచ్చింది మనకైతే. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో సైవో అనమాట. సైవో ట్రైప్యాడ్ అయితే మనకైతే వచ్చింది. ఇగో WT3130 అనమాట మనకి దీంట్లో. ఇది చూడండి, మనకు ట్రైప్యాడ్ 3-వే ప్యాన్ హెడ్ అని అయితే ఉన్నది. మనకైతే దేంట్లో షూట్ చేయొచ్చు ఉన్నది. 420mm, 1250mm, 400mm. ఇది మొత్తము 3.5 kgs అయితే ఉంటుంది అని అయితే ఇచ్చారు మనకి. రింగుల ఇచ్చేసి ఇది 19.8mm లా అయితే సపోర్ట్ చేస్తుంది అని అయితే ఇచ్చారు. ఇగో మనకు ట్రైప్యాడ్ అయితే ఇట్లా ఉండబోతుందని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేసిరు అనమాట. మొత్తం పూర్తిగా ఎటు సైడ్ చూసినా అదే ఉన్నది. ఇక్కడ చూడండి, ఇగో మనకైతే ఇక్కడనైతే ఇది ఇచ్చిర్రు మనకు. ఇక్కడ మనకి ఇక బ్రాండ్ వచ్చేసి సైబో బ్రాండ్ అని అయితే ఇచ్చిర్రు. చూడండి, ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తాము. మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఎక్కడి నుంచి? ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇగో మనమైతే అన్బాక్సింగ్ చేస్తున్నాము. అన్బాక్సింగ్ వచ్చేస్తుంది. ఇగో చూడండి, వావ్! దీంట్లో ఇగో మనకు బ్యాగ్ కూడా వచ్చింది అనమాట. ఇగో ట్రైప్యాడ్. నేనైతే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాగ్ అయితే వస్తుందని. మనకు బ్యాగ్ కూడా వచ్చింది, బ్లాక్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. ఇగో చూడండి, ఇంకో బ్యాగ్ తో పాటు ఇది మనకు వచ్చింది. ఇక చూస్తున్నాము. ఇక ఓపెన్ చేస్తున్నాము. ఇక మనకైతే ఇదైతే మనకు ఇగో కలర్ అయితే గ్రే కలర్ అయితే ఉన్నది. గ్రే కలర్ తో పాటు ఇగో ఇది మొబైల్ హోల్డర్ అనమాట. మన మొబైల్ అనేది దీనికి పెట్టే షూట్ చేయొచ్చు. ఇక ట్రైప్యాడ్ అంటే ఇక మనకైతే ట్రైప్యాడ్ వచ్చింది. నేనైతే దీన్ని అయితే ఎక్కువ అనుకున్నాను, పెద్ద వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇదైతే చూడనీకైతే చాలా అంటే చాలా చిన్నగా ఉన్నది. ఇక్కడ చూడండి, ఇగో మనకైతే ఇట్లా ఉన్నది. ఇగో మనకైతే ట్రైప్యాడ్ వచ్చేసి చూడండి, ఇగో ఇది అన్నమాట ట్రైప్యాడ్. ఎంత బాగున్నది ఈ ట్రైప్యాడ్కి అయితే. ఇగో దీన్ని మనమైతే ఎటంటే అటు అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక హ్యాండిల్ కూడా ఉన్నది అన్నమాట. దీనికే మనము ఇగో ఇది మొబైల్ హోల్డర్ అనేది దానికి ఫిట్ చేసుకోవాలన్నమాట. దీనికి ఫిట్ చేసుకుంటే మనకు ఇది మొబైల్ హోల్డర్ లాగా దీన్ని ఇట్లా ఫిట్ చేసుకుంటే మనకు మొబైల్ హోల్డర్ అయితే అయిపోతుంది. ఇగో ఇట్లా ఫిట్టింగ్ అయితే అవుతుంది అనమాట. ఫిట్టింగ్ అయిన తర్వాత మన మొబైల్ను దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇగో ఇట్లా మనకి ఎంత అంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఫోన్ తగ్గట్టు. దీన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. దీన్ని మనం ఇట్లా చేస్తే మనకు పైన కూడా వస్తుంది అనమాట. ఇక ఇక్కడ మనకి ఇది ఉన్నది కదా, ఈ బటన్ అనేది లూజ్ చేసినాం అనుకోండి, ఇక మనం దీన్ని లూజ్ చేసినా కూడా మనకైతే ఇది హైట్ అనేది అయితే వెళ్తుంది అనమాట. మనకి ఇగో హైట్ అయితే ఇంతవరకు అయితే వచ్చింది. మనమైతే ఇంత హైట్ అయితే చేసుకోవచ్చు. దీన్ని ఇంతే కాకుండా మనకైతే ఇక్కడ ఇగో లెగ్స్ దగ్గర కూడా మనకి చేసుకోవడానికి వీలుందనమాట. ఇవి ఇట్లా స్ట్రిప్స్ ఇట్లా తీసినామంటే, ఇక్కడ మనకు స్ట్రిప్స్ ఇచ్చిండు. స్ట్రిప్స్ని ఇట్లా తీసినామంటే ఇక మనకు ఇట్లా తీసుకోవచ్చు అనమాట. స్ట్రిప్స్ తీసినాకదే ఇగో ఇట్లా కిందికి తీసుకోవచ్చు. కిందికి ఇక పైన కంటే పైనకు ఎట్లా అంటే అట్లా
మనమైతే ఇగో స్ట్రిప్స్ అయితే తీసుకోవచ్చు. ఇగో పైనకి వచ్చేసింది. ఇది కింది స్ట్రిప్స్ అనమాట. కింది తీస్తే కిందికి వచ్చింది. ఇదే ఇగో మనం ఇట్లా పెట్టేసి దీన్ని ఇట్లా క్లోజ్ చేసినామంటే అయిపోతుంది. దీనిపైన స్ట్రిప్స్ తీసినాం అనుకోండి ఇట్లా పైనకి వస్తుంది. ఇట్లా ఇట్లా మనకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు ఎంత కావాలంటే అంత. దీని వల్ల ఇట్లా క్లోజ్ చేసినామంటే వీటిని ఇవి ఆడికే స్టిక్ అయిపోతుంది అనమాట. ఇది అంతనే స్టాండర్డ్గా ఉండిపోతుంది. మనకి ఎంతలా కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఇది ఏంటంటే షైవోలో మనకు WT3130 అన్నమాట. మనకైతే దీని బ్రాండ్ వచ్చేసి మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి. మన వీడియో మన యూట్యూబ్ కోసం ట్రైప్యాడ్ అయితే మా భార్య గిఫ్ట్గా ఇచ్చింది. చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందో. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.